Welcome to our YouTube channel, Knowledge Sharing. మన ఛానల్లో ఒక స్టోరీ చెప్తాం. అందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతాం. కరెక్ట్గా చెప్పిన వాళ్లకి ప్రైజ్ మనీ ఉంటుంది. అది ఎలా అనేది వీడియో ఎండింగ్లో చెప్తాం. మనమిప్పుడు స్టోరీ విందాం. లెట్స్ స్టార్ట్. Story. ఒకరోజు దూర్వాస మహర్షి తన ఇద్దరు శిష్యుల్లో పిలిచి, నేను ఓ కథను చెప్పుకుంటూ పోతాను, మీరు రాసుకుంటూ రావాలి. మధ్యలో మీరు మళ్ళీ చెప్పమన్నా చెప్పను. అవిగో అక్కడ 2 బుక్స్, 2 రీఫిల్సున్నాయి. అవి తీసుకోండి. ఆ బుక్స్లో నంబర్ ఆఫ్ పేజెస్ ఒక్కటే డిఫరెంట్, మిగిలినదంతా సేమ్ టు సేమ్. 2 రీఫిల్స్లో ఒక రీఫిల్ 2 రీఫిల్ కన్నా 25% పొడవైనది, మిగిలినదంతా సేమ్ టు సేమ్ అని చెప్పాడు. ఇద్దరు శిష్యులు అలాగే గురువుగారు అని చెప్పి చిన్న బుక్కు పెద్ద రీఫిల్ ఒకతను, మిగిలినవి రెండో అతను తీసుకున్నారు. గురువుగారు కథ చెప్పడం, శిష్యులిద్దరూ లాయడం స్టార్ట్ అయింది. అలా జరుగుతుండగా మధ్యలో ఒక శిష్యుడికేమో బుక్ అయిపోయింది, రీఫిల్లో ఇంక్ మిగిలింది. రెండో శిష్యుడికేమో ఇంక్ మాత్రమే అయిపోయింది. గురువుగారు మాత్రం చెప్పడం ఆపడం లేదు. వెంటనే రెండో శిష్యుడు తన బుక్ని మొదటి ఆయనకు ఇస్తాడు. అలా ఒక్క అక్షరం కూడా వదలకుండా రాస్తూ గురువుగారు చెప్పడం పూర్తి చేసే సమయానికి వీళ్లు రాసి ఇవ్వడంతో గురువుగారు చాలా సంతోషించారు. శిష్యులిద్దరి రాత, వే ఆఫ్ రైటింగ్, సైజ్ ఆఫ్ లెటర్ ఎక్సెట్రా ఒకేలా ఉంటుంది. ఇద్దరిలో ఏది ఎవరు రాశారో గుర్తించడం చాలా కష్టం. అంత సేమ్ టు సేమ్ రాస్తారు. రెండవ శిష్యుడు బుక్ ఇచ్చిన తర్వాత మొదటి ఆయన మొత్తం 444 అక్షరాలు రాస్తాడు. తన రీఫిల్లోని ఇంక్ కూడా అయిపోతుంది. స్టోరీ మొత్తం విన్నారు కదా. ఇప్పుడు క్వశ్చన్స్. మొదటి ప్రశ్న, ఒక్కో పేజ్లో ఎన్ని అక్షరాలు పడతాయి? రెండవ ప్రశ్న, పెద్ద బుక్లో మొత్తం ఎన్ని పేజీలున్నాయి? అన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేసిన ఫస్ట్ పర్సన్కి మాత్రమే విన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. విన్ అమౌంట్ అనేది ఆన్సర్ చేసిన రోజే లైవ్ వీడియోలో పంపించడం జరుగుతుంది. ఆన్సర్స్ కామెంట్స్లో పెట్టండి. ఓకే గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.